Hi friends, welcome back to Aberam Vlogs 786. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి చామగడ్డ కర్రీ. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా చామగడ్డనైతే తొక్కు తీసేసాను. ఇలా వాటర్లోనైతే వేసుకున్నాను. ఇది ఇప్పుడు వాష్ చేసుకుంటాను. ఇలా మసాలా దినుసులు రెడీ చేసుకోవాలి. నువ్వులు, కొబ్బరి, లవంగం, సాజీరా, తోక మిరియాలు, ఇలాచి, మిరియాలు, పువ్వు, ఇలా బగారాకు కూడా తీసుకోవాలి. కాస్త పుట్నాల పప్పు వేసుకోవాలి. కాస్త చింతపండు నానేసుకోవాలి. చామగడ్డ పులుసు కదా, అందుకే చింతపండు నానేసుకోవాలి. ఇందాక తీసుకున్న మసాలా దినుసులు అవన్నీ ఇలా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇలా పెనం పెట్టుకున్నాను. పెనంలో ఆయిల్ వేడయింది. ఆనియన్స్ వేసుకున్నాను. ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే వేగాయి. ఇప్పుడు ఇందులో చామగడ్డ వేసుకున్నాను. ఇలా చామగడ్డ వేసుకున్నాక కాస్త కలపాలి. కలిపి మగ్గడానికి వదిలేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చామగడ్డ అయితే మగ్గింది మంచిగా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కాస్త ఉప్పు రుచికి సరిపడా, కాస్త పసుపు వేసుకున్నాను. కారం వేసుకున్నాను. ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే పులుసు కూడా వేస్తాం కదా, అందుకే 5 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే పోసుకున్నాను నేను. ఇది ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసాను. సారీ, 4 కాదండి, 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాం. చామగడ్డ కర్రీ అయితే రెడీ అయింది. ఇందులోకి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. నానబెట్టిన చింతపండుని ఇలా గుజ్జులా చేసి పెట్టుకోవాలి. ఆ చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, ఒక్క మంట వచ్చే వరకు ఇలా ఉడకనివ్వాలి.